సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఆల్రెడీ ఐపీఎస్ సిరీస్ స్టార్ట్ చేసాం కాబట్టి దిస్ ఇస్ పార్ట్ 5 వీడియో. ఒకవేళ ఫస్ట్ 4 పార్ట్స్ చూడకపోతే అవి కంప్లీట్ చేసి పార్ట్ 5కి రండి. రైట్ నో 7th క్వశ్చన్. ఇప్పుడు 7th క్వశ్చన్లో మళ్ళీ ప్రూవింగ్ క్వశ్చన్ ఇచ్చాడు. పీ ప్లస్ ఐక్యూ సంథింగ్ ఇది ఎల్హెచ్ఎస్ని ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఈ క్వశ్చన్కి ప్రీవియస్ క్వశ్చన్స్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనం వాల్యూస్తో చేసాం, ఇక్కడ వేరియబుల్స్తో చేస్తున్నాం. అర్థమవుతుంది. అక్కడ డైరెక్ట్గా నెంబర్స్తోనే చేసాం, కానీ ఇక్కడ నెంబర్ స్పేస్లో పీ అండ్ క్యూ అనే టర్మ్స్ని యూస్ చేశారు అంతే. మిగతాదంతా సేమ్ ప్రాసెస్. రైట్, ఫస్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ ఈ టర్మ్ తీసుకుంటా. ఏ టర్మ్? పీ ప్లస్ ఐక్యూ. జనరల్గా ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ని ఏం చేస్తాం? మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం, అవునా కదా? సో ఫస్ట్ స్టెప్ అదే చేస్తాను నేను కూడా. పీ బై రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ క్యూ అపాన్ రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఏం చేయాలి? లాస్ట్లో మల్టిప్లై చేయాలి, అంతే కదా? రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇప్పుడు జనరల్ అసంప్షన్ ఏంటది? పీ ప్లస్ ఐక్యూ ఈక్వల్ టు ఇలా కూడా రాసుకోవచ్చు కదా, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, అవునా కదా? ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే కాస్ థీటా ఈక్వల్ టు ఏమొస్తుంది? పీ అపాన్ రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సైన్ థీటా క్యూ అపాన్ రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. అదే ఆర్ చూస్తే రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, అవునా కదా? ఇక్కడ వరకు ఓకే. ఇదేంటిది? పీ ప్లస్ ఐక్యూ రాశాను, బట్ మనకి క్వశ్చన్లో ఉన్నది ఏంటి? ఎల్హెచ్ఎస్లో పార్ట్ ఏంటది? పీ ప్లస్ ఐక్యూ హోల్ టు ది పవర్ 1/n కదా. సో 1/n చేద్దాం. పీ ప్లస్ ఐక్యూ హోల్ టు ది పవర్ 1/n. 1/n చేస్తే ఏమొస్తుంది? దీనికి ఆర్ టు ది పవర్ 1/n ఇంటూ కాస్ థీటా బై ఎన్ ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా బై ఎన్. డైరెక్ట్ స్టెప్ రాశాను. హోప్ యూ ఆల్ గెట్ ఇట్ దిస్. ప్రీవియస్ వీడియోస్ వస్తే ఈ స్టెప్ ఎలా రాసినది మీకు అర్థమవుతుంది. రైట్, తర్వాత దిస్ వుడ్ బి ఈక్వేషన్ 1. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పీ మైనస్ ఐక్యూ. ఇప్పుడు పీ మైనస్ ఐక్యూ తీసుకుంటే ఇదేమవుతుంది? ఆర్ ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా కదా, జనరల్ ఇదే కదా. దీనికి పీ మైనస్ ఐక్యూ హోల్ టు ది పవర్ 1/n చేస్తే ఏమొస్తుంది? ఆర్ టు ది పవర్ 1/n ఇంటూ కాస్ థీటా బై ఎన్ మైనస్ ఐ సైన్ థీటా బై ఎన్. జనరల్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే పీ ప్లస్ ఐక్యూ హోల్ టు ది పవర్ 1/n వచ్చింది, పీ మైనస్ ఐక్యూ హోల్ టు ది పవర్ 1/n కూడా వచ్చింది. ఈ రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి, అవునా కదా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? 1 ఈక్వేషన్ వచ్చింది, 2 ఈక్వేషన్ వచ్చింది, రెండింటిని యాడ్ చేస్తాం అంతే. అంటే పీ ప్లస్ ఐక్యూ హోల్ టు ది పవర్ 1/n ప్లస్ పీ మైనస్ ఐక్యూ హోల్ టు ది పవర్ 1/n. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ది ఏమొస్తుంది? ఆర్ టు ది పవర్ 1/n ఇంటూ కాస్ థీటా బై ఎన్ ప్లస్ ఐ సైన్ థీటా బై ఎన్. ఇదే కదా ఫస్ట్ది. నౌ ప్లస్ ఇదంతా వస్తుంది ఆర్ టు ది పవర్ 1/n ఇంటూ కాస్ థీటా బై ఎన్ మైనస్ ఐ సైన్ థీటా బై ఎన్, అంతే కదా. ఇప్పుడు ఈ రెండింటిలో ఆర్ టు ది పవర్ 1/n రెండు కామన్ తీస్తే ఏమొస్తుంది? ఆర్ టు ది పవర్ 1/n కామన్ తీస్తే కాస్ థీటా బై ఎన్ ప్లస్ ఐ సైన్ థీటా బై ఎన్ ప్లస్ కాస్ థీటా బై ఎన్ మైనస్ ఐ సైన్ థీటా బై ఎన్. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మిగిలేదేంటి? ఆర్ టు ది పవర్ 1/n ఇంటూ 2 కాస్ థీటా బై ఎన్, అవునా కదా? బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో ఎండింగ్ కూడా దాంతోనే ఇవ్వాలి. ఇక్కడ థీటా అనేది మనం తీసుకున్న అజంప్షన్, ఎందుకంటే క్వశ్చన్లు ఎక్కడ కూడా థీటా అనే వేరియబుల్ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం లాస్ట్లో ఆన్సర్ ఇచ్చేటప్పుడు కూడా మనం అజ్యూమ్ చేసుకున్న వేరియబుల్స్ ఏవి కూడా లాస్ట్లో ఆన్సర్లో ఉండకూడదు. దీంట్లో ఆర్ అండ్ థీటా రెండు కూడా మనం అజ్యూమ్ చేసుకున్న దాంట్లోనే ఉన్నాయి. క్వశ్చన్లు ఎక్కడ కూడా ఆర్ అండ్ థీటా అనే టర్మ్స్ ఎక్కడా లేవు కాబట్టి ఆర్ అండ్ థీటాని ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు అవి ఎలా ఎలిమినేట్ చేస్తాం? ఇక్కడ ఆర్ పవర్ 1/n ఉంది. ఆర్ వాల్యూ మనకి ఎలాగో తెలుసు, అవునా కదా? ఇదిగోండి, దీంతో రీప్లేస్ చేయొచ్చు. ఆర్ వాల్యూ దీంతో రీప్లేస్ చేయొచ్చు. మరి థీటా వాల్యూ ఎలా వస్తుంది సార్?
ఇక్కడేమో తీటా అంటున్నాడు. నాకు తీటా వాల్యూ ఎలా వస్తుంది సార్ అని వస్తుంది, ఫస్ట్ డౌట్ అది. ఇప్పుడు తీటాని ఏం చేయొచ్చు అంటే ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్యూలో తీసుకురావాలి. ఒక పని చేస్తాను, సైన్ అండ్ కాస్ రెండింటిని డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ట్యాన్ తీటానే కదా, అవునా కదా. ట్యాన్ తీటా అంటే ఏంటి, సైన్ తీటా అపాన్ కాస్ తీటా. సైన్ తీటా ఎంత, క్యూ అపాన్ రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. కాస్ తీటా ఎంత, పీ అపాన్ రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, అవునా కదా. మిగిలేదేంటి, ట్యాన్ తీటా ఈక్వల్ టు క్యూ బై పీ. అంటే ఇప్పుడు నేను తీటా వాల్యూ ఏం రాయొచ్చు, తీటా వాల్యూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ, అవునా కదా, అవునా కదా. సార్ కాస్ తీటా ఈక్వల్ టు పీ బై రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కదా. తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్, లేకపోతే సైన్ తీటా వాల్యూ ఉంది కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ అని రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు అని అంటే క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చాడు కదా, ప్రూవ్ చేయమని. ఏ టర్మ్స్లో ఇచ్చాడు, ట్యాన్ టర్మ్స్లో ఇచ్చాడు. అప్పుడు నేను ఈక్వేషన్ని అక్కడ ఉన్న సైన్ తీటా ఉంది, కాస్ తీటా ఉంది, అప్పుడు నేను ట్యాన్లోకి తీసుకొస్తా కదా. నా పాయింట్ అర్థమవుతుందా. వాడు ప్రూవ్ మెథడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాడు ఆర్హెచ్ఎస్లో ఏమి ఇస్తే దాని అకార్డింగ్గా మనం కన్వర్జన్స్ అనేవి మార్చుకుంటూ ఉండాలి, రైట్. ఇప్పుడు ఆర్ వాల్యూ అంతా రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ టు ది పవర్ 1/n, రైట్, ఇంటూ 2 కాస్ ఆఫ్ 1/n ఇంటూ ఇప్పుడు తీటా వాల్యూ అంతా ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ, అవునా కదా. ఇంతనే కదా ఆన్సర్, అయిపోయినట్టుంది ఆన్సర్. సో దీని అలా రాయొచ్చు, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. రూట్ అంటే 1/2 కింద రాయొచ్చు కదా, ఆల్రెడీ 1/n ఉంది. 1/2 ఇంటూ 1/n అంటే ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 1/2n ఇంటూ ఈ 2ని ఇటు మల్టిప్లై చేసి ఫస్ట్ తీసుకొస్తున్నా 2. సో ఇంటూ కాస్ ఆఫ్ 1/n ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ, అంతే. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇదే కదా ఆర్హెచ్ఎస్, చూడండి, రైట్. వచ్చింది కాబట్టి లాస్ట్ లైన్ రాస్తారు, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఆల్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, సెకండ్ వన్ హోంవర్క్. రెండింటికి సేమ్ మెథడ్ కాబట్టి సెకండ్ వన్ మీరు హోంవర్క్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, x to the power 11 minus x to the power 7 plus x to the power 4 minus x to the power minus 1 equal to 0. ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ 2 టర్మ్స్లో x to the power 7 కామన్ తీస్తాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే x to the power 4 minus 1 వస్తుంది, అండ్ ఆల్సో x to the power 4 minus 1 అనే టర్మ్ ఆల్రెడీ ఉంది. అంటే x to the power 4 మైనస్ టర్మ్ మళ్ళీ కామన్ తీయచ్చు. అప్పుడేమొస్తుంది, x to the power 7 plus 1 ఈక్వల్ టు 0, అవునా కదా, అవునా కదా. సో ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈచ్ టర్మ్ ఈక్వల్ టు 0 చేస్తాం, అంతే కదా. అంటే ఒక దాంట్లో ఏం చేస్తాం, x to the power 7 plus 1 ఈక్వల్ టు 0 చేస్తాం. అంటే x to the power 7 వాల్యూ అంతా -1 అంటే ఎలా రాయొచ్చు, కాస్ పై ప్లస్ ఐ సైన్ పై. సైన్ పై అంటే 0నే కదా, కాబట్టి కాస్ పై వాల్యూ -1 కాబట్టి ఐ కెన్ రైట్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ ఏం చేయొచ్చు, సో x to the power 7 ఈక్వల్ టు -1 కదా. సో x వాల్యూ ఏమవుతుంది, x ఈక్వల్ టు కాస్ -1 కదా, -1 హోల్ టు ది పవర్ 1/7, అంతేనా కదా. అంటే వాట్ డస్ ఇట్ మీన్, కాస్ పై ప్లస్ ఐ సైన్ పై హోల్ టు ది పవర్ 1/7, అంతే కదా. ఓకే, ఇక్కడ కాస్ పై ప్లస్ ఐ సైన్ పై హోల్ టు ది పవర్ 1/7 ఉంది. 7 ఏంటి, ఆడా ఈవెనా, ఆడ్ నెంబర్. సో ఇది దేనికన్నా సరే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ టు ది పవర్ 1/n అని ఇచ్చాడని అనుకోండి. దీన్ని జనరల్ ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే కాస్ ఆఫ్, ఇది ఆడ్ కాబట్టి ఆడ్ నెంబర్ రిప్రజెంట్ చేయాలి, అంటే 2k + 1 ఇంటూ థీటా బై, అప్పుడు ఆ ఆడ్ నెంబర్ని తీసుకురావాలంటే n ప్లస్ ఐ సైన్, మళ్ళీ సేమ్ 2k + 1 ఇంటూ థీటా బై n. అది ఒకవేళ n = ఈవెన్ అయితే, ఇది ఎప్పుడు n = ఆడ్ అయితే, ఎప్పుడు n = ఆడ్ అయితే, అది ఒకవేళ n = ఈవెన్ అయితే చిన్న చేంజ్ ఏంటది, సిస్ థీటా కదా, సిస్ థీటా హోల్ టు ది పవర్ 1/n ఈక్వల్ టు ఏమొస్తుంది,
కాస్ ఆఫ్ సరే ఈవెన్ నెంబర్ని రిప్రజెంట్ చేయాలి అంటే 2k ఇంటూ థీటా బై ఎన్ ప్లస్ ఐ సైన్ 2k థీటా అపాన్ ఎన్. సార్ ఇక్కడ కే ఏంటి సార్, కే వాల్యూ ఏంటి అని అంటే కనుక కే వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడో ఒక డిఫర్ అవుతాయి. కే వాల్యూస్ ఆర్ డిఫర్ ఫ్రమ్ 0 to n-1 అర్థమైందా. సో దీన్ని క్యారీ చేయాలి అంటే ఎలా, ఈ ప్రాసెస్ని ముందర తీసుకెళ్ళాలి. మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, x ఈక్వల్ టు సిస్ పై కదా, సిస్ పై హోల్ టు ది పవర్ 1/7 అంతే కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు నేను, x ఈక్వల్ టు సిస్ 2k ప్లస్ 1 ఇంటూ 5/7. వేరు కే వాల్యూ ఎంత, కే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తుంది, కే ఈక్వల్ టు 0, 1, 2, సో ఆన్ అప్ టు 6 అంతే కదా. నా నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, x టు ది పవర్ 4 అంతే కదా, x టు ది పవర్ 4 - 1 ఈక్వల్ టు 0 ఇది నెక్స్ట్ ఈక్వేషన్. దీన్ని ఏమని రాయొచ్చు, x టు ది పవర్ 4 ఈక్వల్ టు 1 అంటే x టు ది పవర్ 4 ఈక్వల్ టు 1 సెకండ్. దీన్ని ఎలా రాయొచ్చు, 1 ఎలా రాయొచ్చు, కాస్ 0 డిగ్రీస్ అంటే కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0. కాస్ 0 అంటే 1 కదా, సైన్ 0 అంటే 0, సో ఆటోమేటిక్గా వాల్యూ వచ్చేది 1. కాబట్టి x వాల్యూ ఏమవుతుంది, 1 టు ది పవర్ 1/4 విచ్ ఇస్ ఈక్వల్ టు సిస్ 0 హోల్ టు ది పవర్ 1/4. ఇప్పుడు ఇది ఈవెన్ వచ్చింది అంటే x వాల్యూ నేను ఎలా రాసుకోవచ్చు, x ఈక్వల్ టు సిస్ 2k ఇంటూ 0 అపాన్ ఎంత, 2k ఇంటూ 0 అపాన్ 4. కే వాల్యూ ఎంత నుంచి ఎంతవరకు ఉంటుంది, 0, 1, 2, 3 వరకే ఉంటుంది. 4 - 1 3 కాబట్టి 3 వరకు ఉంటాయి వాల్యూస్. అర్థమైందా. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక ఏదన్నా పాలినామియల్లో మనకు జనరల్గా తెలిసిన బేసిక్ థింగ్ ఏంటంటే హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంటే ఆ దానికి అన్ని రూట్స్ ఉంటాయి, అన్ని ఎక్స్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో హైయెస్ట్ పవర్ 11 అంటే మనకు రావాల్సిన రూట్స్ 11. ఫస్ట్ ఈక్వేషన్ని అంటే సిస్ పై హోల్ టు ది పవర్ 1/7ని డీకోడ్ చేస్తే మనకు వచ్చింది ఏంటంటే ఇది. దీంట్లో కేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 0 to 6 అంటే టోటల్లీ 7 వాల్యూస్ అవునా కదా. దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 7 వాల్యూస్ ఆఫ్ కే, 7 వాల్యూస్ ఆఫ్ కే. ఆ 7 వాల్యూస్ ఆఫ్ కే దీంట్లో పెడితే కనుక కే వాల్యూ ఒక్కోటి పెడితే కనుక మనకి 7 ఎక్స్ వాల్యూస్ కూడా వస్తాయి అవునా కదా. సేమ్ వే దీంట్లో కూడా ఈ ఈక్వేషన్లో కూడా కే వాల్యూస్ 4 ఉన్నాయి. ఈ 4 వాల్యూస్ని కేలో పెడితే 4 వాల్యూస్ వస్తాయి. అది సేమ్ అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు, వీ డోంట్ నీడ్ దట్. మనకేంటి సేమ్ అయినా డిఫరెంట్ అయినా 11 సొల్యూషన్స్ కావాలి. సో అక్కడ 7, ఇక్కడ 4, ఇక్కడ 4, సో సరిపోయినాయి కదా. ఇక్కడ 7 వాల్యూస్, ఇక్కడ 4, టోటలీ 11 వాల్యూస్. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎక్స్. ఒకవేళ సొల్యూషన్స్ రాయాలనుకుంటే మీరు రాసుకోవచ్చు కూడా. కే ఈజ్ ఈక్వల్ టు 0 ఒకసారి పెడతారు, 6π/7 దట్ ఈజ్ 1 సొల్యూషన్. కే ఈక్వల్ టు 1 పెడతారు, 2 + 1 3 అంటే 3π/7, 3π/7 దట్ ఈజ్ ద సొల్యూషన్. మళ్ళీ 2 పెడతారు, 3 పెడతారు, 4 పెడతారు, అలాగా సొల్యూషన్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి, దిస్ ఈజ్ హోంవర్క్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్తో డిమాయివర్స్ థియరంలో లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ అవుతాయి. సో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సాల్వ్ x - 1 హోల్ టు ది పవర్ n ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ n వేర్ n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్. ఏమి ఇచ్చాడు, x - 1 హోల్ టు ది పవర్ n ఈక్వల్ టు x టు ది పవర్ n. ఓకే, x - 1 హోల్ టు ది పవర్ n ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ n. ఫస్ట్ మన మోటివ్ ఏంటి, RHSలో 1 రావాలి, అది మన మోటివ్. అంటే x - 1 అపాన్ x హోల్ టు ది పవర్ n ఈక్వల్ టు 1 అంతే కదా. సో x - 1/x ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, 1 టు ది పవర్ 1/n. సో ఇప్పుడు 1 టు ది పవర్ 1/n అంటే 1ని నేను ఎలా రాయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ x - 1/x ఈక్వల్ టు ఇది సిస్ 0 అని రాయకూడదు, సిస్ 0 హోల్ టు ది పవర్ 1/n రాయకూడదు. ఇలా రాసాక x - 1/x ఈక్వల్ టు సిస్ 0 అంటే హోల్ టు ది పవర్ 1/n ఉంది. 1/n అనేది ఈవెన్ ఆర్డర్ మనకి క్లారిటీ లేదు కాబట్టి ఈసారి ఎలా రాస్తాం, 2k పై ప్లస్ యాంగిల్ ఎంత 0 అపాన్ n. 2k పై అనేది ఇక్కడ కామన్, ఇక్కడ దాని తర్వాత యాంగిల్ పెడతాం అలాగా.
నెక్స్ట్ ఏంటి, జీరో అని అర్థమైంది. సో ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు సిస్ 2k పై బై ఎన్. ఓకే, దీన్ని ఏం చేయొచ్చు, ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సిస్ 2k పై బై ఎన్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఏమొచ్చింది, ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సిస్ 2k పై బై ఎన్, అంతే కదా. సిస్ 2k పై బై 7, సారీ ఎన్. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ సిస్ 2k పై బై 7 రైట్, సారీ 2k పై బై ఎన్ రైట్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఎక్స్ కామన్ తీస్తాం, 1 మైనస్ సిస్ 2k పై బై ఎన్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మన మోటివ్ ఏంటి, ఎక్స్ వాల్యూ కావాలి మనకి. 1 బై 1 మైనస్ సిస్ 2k పై బై ఎన్. ఇప్పుడు ఏం చేస్తారంటే సిస్ని ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ కాస్ 2k పై బై 7. యాక్చువల్గా ప్లస్ వస్తుంది కదా లోపల, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది, ఫైనల్గా మైనస్ సైన్ 2k పై బై 7, సారీ ఎన్ 7 వస్తుంది అన్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 1 మైనస్ థీటా, థీటా ప్లేస్లో 2k పై బై 7 ఉంది. 1 మైనస్ థీటా అంటే ఏమని రాసుకోవచ్చు, కాస్ థీటా వాల్యూ ఏంటి, 1 మైనస్ కాస్ థీటా. 1 మైనస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2, 2 సైన్ స్క్వేర్ థీటా బై 2, అవునా కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ 2 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 2k పై బై 7 బై 2, 2 క్యాన్సిల్ అవుతుంది కదా, సో ఇది 7 కాదు ఎన్. సో 2 క్యాన్సిల్ అవుతే k పై బై ఎన్ వస్తుంది, అంతే కదా. మైనస్ సైన్ థీటాని అలా రాయొచ్చు, 2 సైన్ థీటా బై 2 అంటే k పై బై ఎన్, మళ్ళీ కాస్ k పై బై ఎన్, అంతే కదా. సో ఈ రెండిట్లో ఏం చేయొచ్చు, సైన్ k పై బై సారీ 2 సైన్ k పై బై ఎన్ కామన్ తీచ్చా తీయకూడదా, 2 సైన్ k పై బై ఎన్ కామన్ తీస్తే ఇక్కడ సైన్ k పై బై ఎన్ మైనస్ కాస్, సారీ ఇక్కడ ఐ ఉంటుంది మధ్యలో, సో ఐ కాస్ k పై బై ఎన్, అంతే కదా. వదిలేసాను, ఐ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు, వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్, సిస్ థీటాని 1 బై సిస్ ఆఫ్ మైనస్ థీటా అని రాయొచ్చు, ఆ విషయం తెలుసా. అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని 1 బై కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఇదే ఫార్ములా ఉంది, 1 బై సైన్ థీటా మైనస్ ఐ కాస్ థీటా సంథింగ్ ఆ ఫార్మాట్లో ఉంది, అవునా కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, మైనస్ తీసి ప్లస్ చేసి పైన రాసుకోవచ్చు, అంతే కదా. బేసిక్ కాంప్లెక్స్ నెంబర్స్ రూల్ అది. అంటే సైన్ k పై బై ఎన్ ప్లస్ ఐ కాస్ k పై బై ఎన్ బై 2 సైన్ k పై బై ఎన్. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసామనుకోండి, స్ప్లిట్ చేస్తే సైన్ k పై బై ఎన్ బై సైన్ k పై బై ఎన్, 1/2 కామన్ తీసాను బయటికి, సైన్ k పై బై ఎన్ బై సైన్ k పై బై ఎన్ అంటే 1 ప్లస్ కాస్ k పై బై ఎన్ బై సైన్ k పై బై అంటే కాట్ వస్తుంది, కాట్ k పై బై ఎన్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్, దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఫర్ k ఈజ్ ఈక్వల్ టు k వాల్యూస్ ఏంటి, k వాల్యూస్ ఏమొస్తాయి, k ఈజ్ ఈక్వల్ టు 0 టు n మైనస్ 1, ఇది లాస్ట్లో రాయాలి కంపల్సరీ. k వాల్యూస్ ఏంటి 0 టు n మైనస్ 1, దేర్ ఆర్ n సొల్యూషన్స్ ఫర్ n. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్. లాంగ్ ఆన్సర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మీకు అర్థం కాని పార్ట్ ఏదైనా ఉందంటే ఒకటే ఉంటుంది, ఏంటంటే ఎక్స్ ప్లస్ ఐవై అని చెప్పి ఒకటి ఉందనుకుందాం. ఫర్ సపోజ్ ఎక్స్ ప్లస్ ఐవై అనేది ఒకటి ఉంటే దీన్నే 1 బై ఎక్స్ మైనస్ ఐవై అని రాయొచ్చు.
ఈ విషయం మీకు చెప్పాను ఆల్రెడీ, కాకపోతే ఇది ఇండైరెక్ట్గా వచ్చింది మనకి చెప్పాలంటే. స్టార్టింగ్లో క్వశ్చన్లో మీకు గుర్తుందో లేదో ఎక్స్ ఈక్వల్ టు సిస్ ఆల్ఫా అని ఎజ్యూమ్ చేసుకున్నాం, అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అని ఎజ్యూమ్ చేసుకున్నాం. మళ్ళీ 1/x అని రాగానే దీని వాల్యూ ఏమని రాసుకున్నాం, కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అని రాసుకున్నాం. దీన్నే రివర్స్లో రాసేయడానికి అంతమించి ఏం కాదు. ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అయితే ఇది 1 కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అంటే దీని వాల్యూ ఏంటి, ఇండైరెక్ట్గా కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అనే కదా మీనింగ్ ఇక్కడ, ఉన్నా కదా. ఈ ఎక్స్ సైడ్ తీసుకెళ్ళి ఈ హోల్ టర్మ్ ఇటు సైడ్ తీసుకుంటే అది ఎక్స్ వాల్యూనే కదా, ఈ హోల్ టర్మ్ అంతా ఎక్స్ వాల్యూనే కదా. ఎక్స్ వాల్యూ అంటే ఏంటి, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అని కదా, బోత్ ఆర్ ఈక్వల్. సేమ్ ప్రాపర్టీ ఇక్కడ యూజ్ చేశాను, ఎక్కడ ఇది ఇక్కడ ఈ స్టెప్ దగ్గర, ఈ నెక్స్ట్ స్టెప్ కింద కూడా యూజ్ చేశాను, అంతే కదా. ఈ 2 స్టెప్స్ దగ్గర యూజ్ చేశాను, దాని మీనింగ్ అది. మిగతాదంతా కూడా సింపుల్గానే ఉంటుంది. యూ కెన్ రైట్ ఇట్. ఎక్కడెక్కడైతే ఫార్ములాస్ యూస్ చేస్తున్నారో అది పక్కన కంపల్సరీ బ్రాకెట్లో మెన్షన్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఫార్ములాస్ రాయలేదు, నోట్తో చెప్పేసా. అవన్నీ కూడా మీరు పేపర్లో ఐపీ రాసేటప్పుడు మెన్షన్ చేయాలి, ఓకే కదా. సో క్వశ్చన్స్ అయిపోయినాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్ అయితే ఇంపార్టెంట్ ఉండవు, బేసిక్గా మొత్తం అన్ని క్వశ్చన్స్ మీరు చేసుకోవాలి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ స్టార్ట్ అయ్యే చాప్టర్ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడితో డి మాయోర్స్ థియరమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ చాప్టర్ పెట్టేదాకా కీప్ లెర్నింగ్, బీ సబ్స్క్రైబ్డ్, టేక్ కేర్ అండ్ బాయ్.